యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవుడికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ అంటే 2 minutes or 3 minutes తో చెప్పారు. సో 2-3 minutes లోనే ఒక చిన్న మాటని నేను చెప్పి నా గ్రీటింగ్స్ ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈ రోజు యూత్ రిట్రీట్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడ్డారా? ఆశీర్వదింపబడ్డారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడడానికి దేవుడు కృప చూపించాలని నేను నమ్ముతున్నాను. అయితే ఈ సమయంలో కొన్ని మాటలు మాత్రమే నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. సంసోను యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి కనెక్షన్ కట్ అయిందో సంసోను కూడా తెలియదు దేవుడు తన ఎడబాసి ఉన్నాడని. బైబిల్లో కనుక మనం న్యాయాధిపతుల గ్రంథం చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది దేవుడు తనని ఎడబాస్తానని. సంసోను కూడా ఒక సిచ్యువేషన్ తన లైఫ్ లో ఫేస్ చేసేంత వరకు తెలియలేదు. ఇందాక జాకబ్ పాస్టర్ గారు వాక్యం చెప్పినట్టు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోయింది, దేవుడికి మనకి కనెక్షన్ లేదు అనేటువంటి విషయము మనం కూడా గుర్తించినటువంటి స్టేజ్ లో మనం వెళ్ళిపోతాం. ఇది ఒక రకమైనటువంటి డిస్కనెక్షన్. ఇంకొకటి ఎలాంటిది అంటే కావాలని మనమే తెంపేసుకుంటూ ఉంటాం. ఈ కావాలని తెంపేసుకునే టైంలోనే మనందరం ఉంటాం. ఓకేనా? ఈ కావాలనుకుని దేవుడితో నాకు కనెక్షన్ వద్దు అని తెంపేసుకునే దాంట్లోనే ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నాం. అది మీ దగ్గర అయినా అవ్వకపోయినా కానీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అదే డిస్కనెక్షన్ లో మనం అందరం ఉన్నాం. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అని అంటే చాలా సార్లు మనము డిస్కనెక్షన్ ఎందుకు అవుతుంది అనే రీజన్స్ విన్నాం కదా. దానిలో మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్లీ లైఫ్ వేరు, గాడ్లీ లైఫ్ వేరు కదా. వరల్డ్లీ లైఫ్ ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది, అంటే మీ ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు, నో రిస్ట్రిక్షన్స్ అనమాట. నీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. నువ్వు సండే వస్తే నీకు హాలిడే వస్తే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఇష్టం వచ్చినట్టు డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు లేవచ్చు. ఒక పర్టికులర్ టైంలో నీకు నీరు చేసి ప్రేయర్ చేయాలని ఉండదు, ఏమి ఉండవు. నీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు వరల్డ్లీ లైఫ్ లో. కానీ గాడ్లీ లైఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఖచ్చితంగా సండే వస్తే చర్చికి వెళ్ళాలి, ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రతి యూత్ రిట్రీట్స్ కి వెళ్ళాలి, సినిమాలు చూడకూడదు, ఇలాంటివి డ్రెస్అప్ చేసుకోకూడదు, ఇలాంటివి చేయకూడదు అనే మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల దేవుడికి మనం చాలా దూరం అయిపోతుంటాం ఎవరస్తులుగా. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందున్న జనరేషన్ కంటే కూడా ఈ జనరేషన్ లో వరల్డ్లీ లైఫ్ ని గాడ్లీ లైఫ్ తో కంపేర్ చేస్తే వరల్డ్లీ లైఫ్ కి 100% అడిక్ట్ అయిపోయారు. యూత్ అందరు కూడా వరల్డ్లీ లైఫ్ కి 100% అడిక్ట్ అయిపోయారు. ఒకవేళ వాళ్ళతో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వరల్డ్లీ పీపుల్ తో మనం ఉన్నప్పుడు, వరల్డ్లీ ఫ్రెండ్స్ తో మనం ఉన్నప్పుడు కానీ మన బిహేవియర్ కొంచెం ఆక్వర్డ్ గా అనిపించి, మన బిహేవియర్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తే వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ కూడా ఈవెన్ మన స్పిరిచువల్ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. అరే నువ్వు ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉన్నావు, ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు అలా చేయాలి. ఇంతకుముందు మన క్వశ్చన్స్ కూడా వచ్చాయి, మేము ఈ ప్రసాదం తింటాం మీరు ఎందుకు తింటారు, సినిమాలకి ఎందుకు వెళ్ళకూడదు, నువ్వు ఎందుకు ఇలా ఉండకూడదు, ఖచ్చితంగా ఇలానే ఎందుకు జీవించాలి అనే వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ కూడా మన స్పిరిచువల్ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించి మనల్ని దేవుడికి డిస్కనెక్షన్ అయ్యేటానికి రీజన్స్ గా మారిపోతున్నాయి. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తులు దేవునితో ఆ యొక్క డిస్కనెక్షన్ అవ్వడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే వరల్డ్లీ లైఫ్ ని బెటర్ గా చూసుకుంటారు. గాడ్లీ లైఫ్ కంటే దేవుడిలో ఉన్నటువంటి ఆ సంతోషం కంటే నీకు ప్రపంచంలో ఉన్న సంతోషమే ఎక్కువ ఆనందంగా అనిపిస్తుంది. దేవుడిలో ఉన్నటువంటి ఆనందం కంటే నీకు ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందం ఎక్కువ అనిపిస్తుంది. దేవుడిలో ఉన్నటువంటి స్నేహితుల కంటే వారి సహవాసం కంటే నీకు బయట ఉన్నటువంటి వారి సహవాసము, వారి యొక్క విధానమే నీకు మంచిగా అనిపిస్తుంది కదా. అందుకనే దేవుడితో చాలా మంది డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఇంకా కూడా చెప్పాలంటే చాలా ఉన్నాయి మన ఆలోచనలు, మన విధానాన్ని బట్టి. అయితే నేను ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటి అని అంటే వరల్డ్లీ లైఫ్ కంటే గాడ్లీ లైఫ్ చాలా బెటర్. అయితే మేబీ గాడ్లీ లైఫ్ లో మనం ఉన్నప్పుడు, దేవుడి యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు మనల్ని మన స్నేహితులు ఇబ్బంది పెట్టవచ్చు, వాళ్ళకి కామెంట్స్ చేయొచ్చు, మనల్ని ఇరిటేట్ చేయొచ్చు, కొన్ని విషయాలు మనం డిసప్పాయింట్ కూడా చేయొచ్చు. కానీ దాని ఫ్రూట్ ఎక్కడ ఉంది అని అంటే హెవెన్. ఎక్కడ ఉంది? ఈ లోకంలో మహా అయితే 60 సంవత్సరాలు, ఇంకా మహా అయితే 70 సంవత్సరాలు, అంతే కదా. మన ఫ్రూట్ దేనికోసం మనం అసలు క్రిస్టియానిటీలోకి వచ్చాం, దేనికోసం అసలు మనం క్రైస్తవ ఆరాధన చేస్తున్నామంటే మన ఫ్రూట్ హెవెన్, అంతే కదా. కాబట్టి ఇది నేను మీకు ఇచ్చేటువంటి మొదటి ఏమంటారంటే అడ్వైస్. ఎవరైనా సరే దేవుడితో డిస్కనెక్ట్ అయ్యి వరల్డ్లీ లైఫ్ బాగుంది, గాడ్లీ లైఫ్ అంటే గాడ్లీ లైఫ్ లో ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎక్కువ ఇబ్బంది ఉంది అని అనుకుంటే వరల్డ్లీ లైఫ్ ని గాడ్లీ లైఫ్ కంటే కూడా బెటర్ గా చూడండి.
గాడ్లీ లైఫ్ ని వరల్డ్లీ లైఫ్ కంటే బెటర్ గా చూడడం ట్రై చేయండి. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఆ వరల్డ్లీ లైఫ్ కంటే గాడ్లీ లైఫ్ బెటర్ గా ఉండడం చూడటానికి ట్రై చేస్తారో, అంటే ఇందాక అన్న చెప్పింది కదా, మీ దృష్టిని మార్చుకుంటారో, మీ సైట్ ని ఎప్పుడైతే మార్చుకుంటారో ఆటోమేటిక్ గా మీ గాడ్లీ లైఫ్ కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను కూడా ఎంగే కదా, మరి నేనే ఎందుకు ఇలా ఉండాలి? కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేనే ఎందుకు ఇలా ఉండాలి, నేనే ఎందుకు ఇవి పెట్టుకోకూడదు, నేనే ఎందుకు ఇలా సాక్రిఫైస్ గా ఉండాలి, నేనే ఎందుకు ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, నేనే ఎందుకు ఇలా ఉండాలి నాకు కూడా అనిపిస్తుంది. కానీ నేను అనుకుంటాను వరల్డ్లీ లైఫ్ కంటే గాడ్ లోనే నాకు ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే మనం మన ఆలోచనని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం దేవునికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మొదటిది వరల్డ్లీ లైఫ్ కంటే గాడ్లీ లైఫ్ ని బెటర్ గా చూడడానికి మనం ట్రై చేయాలి. రెండోది ఏంటి అని అంటే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాం, మనం వాట్సాప్ కాల్ మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు రీకనెక్టింగ్ అని వస్తుందని మార్నింగ్ చెప్పినాను, మనం చాలాసార్లు ఫేస్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా రీకనెక్టింగ్ అని వస్తుంది, మనం ఏం చేస్తాం అంటేనే మనం అనుకుంటాము వెళ్తా ఉంటే మూవ్ ఆన్ అవుతా ఉంటే మేబీ ఎక్కడైనా కనెక్షన్ రావచ్చు, ఏ ప్లేస్ లో వస్తుందో మనకు తెలియదు. ఓకే, మనకి ఏ ప్లేస్ లో దేవుడితో మన కనెక్షన్ వస్తుందో మనకు తెలియదు. కానీ నీ లైఫ్ లో ఎప్పుడైతే ఒకసారి రీకనెక్షన్ అనేది, అంటే కనెక్షన్ కట్ అయ్యి రీకనెక్షన్ సిచ్యువేషన్ లోకి నువ్వు వచ్చావో ఫస్ట్ నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి ఆ ప్లేస్ నుండి. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు మూవ్ ఆన్ అవుతావో అప్పుడే మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్ లో దేవుడు నేను పట్టుకుంటాడు. ఏదో ఒక సిచ్యువేషన్ లో మీకు బాగా అర్థమవడానికి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. కొన్నిసార్లు మనము చర్చకు రాము, యూత్ మీటింగ్ మానేసినప్పుడు మనకి యూత్ మీటింగ్ రావాలని ఆశ ఉంటుంది, మనసులో చాలా ఉంటుంది. అరే యూత్ మీటింగ్ వెళ్తే బాగుంటుంది, బాగా జరుగుతుంది అంటే ఎవరైనా చెప్తారు కదా, చాలా బాగా జరుగుతుంది, చాలా డెవలప్ అయింది, నేను వస్తే బాగుంటే అంటే అరే చాలా రోజులైంది మానేసి, మళ్ళీ వస్తే అందరూ కొత్తగా చూస్తారు, అందరూ వింతగా చూస్తారు, నేను వెళ్తే బాగుంటుందో బాగుందని చాలాసార్లు రావాలన్న ఆశ మనలో ఉన్నప్పటికీ కూడా, అంటే రీకనెక్ట్ అవ్వాలన్న ఆశ మనలో ఉన్నప్పటికీ కూడా మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అక్కడే ఉంటాం. మనసులో ఆశ ఉంది కానీ మన మూవ్ ఆన్ అనేది అవ్వము. అలా అవ్వకపోవడం వల్ల కూడా మన జీవితంలో రీకనెక్షన్ అనేది జరగదు. ఫస్ట్ మన లైఫ్ లో ఎక్కడైతే కనెక్షన్ కట్ అయిపోయామో అక్కడ నుంచి మనం రీకనెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం మూవ్ ఆన్ అవ్వాలి ఆ ప్లేస్ లో నుండి. దేవుడు తప్పిపోయినటువంటి మనకి దేవుడికి 2 రోప్స్ ఉంటాయి. ఒక రోప్ ఏమో మనం దేవుడి చేతికి కడతాము, ఇంకొక రోప్ ఏమో దేవుడు మన చేతికి కడతాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం దేవుడి చేతికి కట్టిన రోప్ ఇప్పేసుకొని వదిలేసుకుంటాం, నాకు దేవుడు ఒప్పు అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడికి నీకు ఉన్న రోప్ ఉంది చూడు, అది దేవుడు ఎప్పటికీ తీసాడు, అది దేవుడు ఎప్పటికీ తీసాడు. కాబట్టి నీకు దేవుడి దగ్గరికి ఎప్పుడైతే రావాలనిపిస్తుందో అప్పుడు జస్ట్ 1 వర్డ్, నేను మళ్ళీ నీతో రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను రవ్వా అని నువ్వు దేవుడి సన్నిధికి మూవ్ అని రాగలిగితే, అలా నిన్ను మోటివేట్ చేసుకోగలిగితే, అలా రావడానికి నువ్వు ట్రై చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ దేవుడిలో రీకనెక్ట్ అవ్వగలుగుతావు. సార్ ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు, తనకి డిస్కనెక్ట్ అయిపోయింది. కానీ తండ్రి తనని వదిలేశాడా? ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ తప్పిపోయినటువంటి కుమారుడికి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే మళ్ళీ నా తండ్రి దగ్గర ఇలా ఉంటది, నా తండ్రి దగ్గర ఇంత బాగుంటది, నా తండ్రి దగ్గర ఇంత సంతోషం ఉందని తన ఫస్ట్ లా ఎప్పుడైతే తన తండ్రితో ఉన్న సంతోషాన్ని గుర్తు చేసుకున్నాడో తన లైఫ్ లో మళ్ళీ తండ్రికి రీకనెక్ట్ అవ్వగలిగాడు. మనం కూడా మనం దేవుడితో డిస్కంటిన్యూ అయినప్పుడు, మనం దేవుడితో డిస్కనెక్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి కనెక్ట్ అవ్వాలన్న ఆలోచన ఫస్ట్ వచ్చినప్పుడు మనం మూవ్ ఆన్ అవ్వాలి అక్కడ నుండి. మేబీ ఒకసారి ప్రార్థన చేస్తే చాలాసార్లు మనం రీగ్రెట్ తోనే దేవుడితో కనెక్ట్ అవ్వము. ఎందుకంటే ఇంత పాపం చేశాను కదా, ఇంత నేను గలీజ్ గా బ్రతుకుతున్నాను కదా, ఇంత నేను వరల్డ్ లో పడిపోయాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా నువ్వు అనుకుంటావు. కానీ నేను చెప్తున్నాను కదా, నీకు దేవుడికి ఉన్నటువంటి రోప్ విప్పేస్తుంది. కానీ దేవుడు నీ చేతికి కట్టిన రోప్ ఏదైతే ఉందో ఆ దేవుడు ఎప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు ఒకసారి మూవ్ ఆన్ అవడం స్టార్ట్ చేస్తే, అందుకని ఒకటి చెప్తా ఉంటారు కామన్ గా పాస్టర్స్ అందరూ ఏమంటే, నువ్వు ఒక స్టెప్ దేవుడి కోసం ముందేస్తే దేవుడు ఎన్ని స్టెప్స్ వేసుకొస్తాడు నీ కోసం? 10 స్టెప్స్ నీ కోసం ముందుకేసుకొని. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిస్కనెక్ట్ అయిపోయారో వాళ్ళందరూ మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని ఈ యూత్ రిట్రీట్ ని మనందరి కోసము ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ లో, ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి దేవుడితో డిస్కనెక్ట్ అయిపోయామేమో, దేవుడు ఈ రోజును మన కోసం ఏర్పాటు చేసి తన సేవకుల ద్వారా ఎంతో ఎఫర్ట్ పెట్టి, చాలా ఫైనాన్షియల్ గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఎందుకు ఈ రిట్రీట్ ని ఏర్పాటు చేశాడంటే దేవుడితో డిస్కనెక్ట్ అయిపోయిన నువ్వు మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రిట్రీట్ గురించి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా, అదే విధంగా మీ యొక్క ఆలోచన ద్వారా మీరందరూ కూడా దేవుడితో మళ్ళీ తిరిగి రీకనెక్ట్ అవ్వాలని, అలా అవ్వడానికి దేవుడు మీకు కృప చూపించాలని తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా గెస్ట్ స్పీకర్ గా వచ్చినటువంటి జాకబానికి వారి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన